50% నాకు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఒక పక్క కర్ణాటక బార్డరు, ఒక పక్క చెన్నై బార్డర్కి వెళ్ళిపోయారు. ఒక్క పరిశ్రమ లేదు, రాష్ట్రం దివాలా తీసింది. దాన్ని 20 సంవత్సరాల వెనక పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లెవన్ రెడ్డి, ఈ పొట్టిరెడ్డి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అమరావతి రాజధాని తయారు చేసి ఈ 5 ఏళ్ల లోపల ఈ రాష్ట్రాన్ని అందమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి సిద్ధమవుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోమని లెవన్ రెడ్డికి తెలియజేస్తున్నా. ఈ 11 సీట్ల రెడ్డి, లెవన్ రెడ్డి, ఇప్పటికన్నా తెలివి తెచ్చుకో. తెలివి తక్కువ చేష్టాలు చేస్తే ప్రజలు నిన్ను రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడతారని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇప్పుడే నిద్రలేసినట్టున్నాడు ఆయన. ఈ 5 సంవత్సరంలో మరి ఆయనకి ఏం అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మనం చెప్పకుండా అనకూడదు. ఇప్పుడే నిద్రలేసినట్టుంది మామ. ప్రత్యేక హోదా చెప్పింది ఎవరు? ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు. 20 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పినాడు ఎవడు? చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి. ఆ రోజు ఎంపీగా 5 ఏళ్ళు పార్లమెంట్లో మాట్లాడిన మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి నేను ఎందుకు మాట్లాడాడు అని అడుగుతున్నా. మీకు హక్కు ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ రాజధాని గురించి మీరు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? 4 రాజధానులు అన్నారు, 3 రాజధానులు అన్నారు, 2 రాజధానులు అన్నారు, 5 అన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క రాజధాని లేదు. సిగ్గుతో తలంచుకోండి మిథున్ రెడ్డి, ఇంకా మీ మాటలు నమ్మేవాళ్ళు లేరు. 5 ఏళ్ళు నోరు మూసుకొని మీ కేసుల కోసం ఢిల్లీలో అమిత్ షా, మోడీ కాళ్ళు పట్టుకున్న బతుకు మీది. మీరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంకా మిమ్మల్ని ప్రజలు క్షమించే ప్రశ్నే లేదు. మీరు పెట్టే బేడ సర్దుకొని మీ పార్టీని మీ పార్టీ ఆఫీస్ తలుపు తాళం వేసుకొని ఇళ్ళకి వెళ్ళడం మంచిదని కూడా తెలియజేస్తున్నా.